తిరుపతిలోని సిఐడి కార్యాలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై జనసేన నేత కిరణ్ ఫిర్యాదు చేశారు. అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో ఈవోగా ధర్మారెడ్డి కొనసాగారని, 5 ఏళ్ల పాటు వందల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ధర్మారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, పాస్పోర్ట్ను సీజ్ చేయాలని కోరారు. టీటీడీ ఆభరణాలు, నిధులు జగన్కు ధర్మారెడ్డి ఇచ్చారని కిరణ్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి దేవస్థానంలో ఐఏఎస్ కానీ ఐవైఎస్ అంటే ఆయన డూప్లికేట్ సీఎం లాగా, షాడో సీఎం లాగా తిరుమలలో అనేక వివాదాల్లో ఉండి 5 ఏళ్ళు ఎవరిని రానికుండా సకల శాఖ మంత్రి అక్కడ ఉన్నాడు. కానీ ఈయన సకల శాఖ అధికారి, అన్ని పోస్టులు ఆయన అనుభవిస్తూ అందరిని ఇబ్బంది పెడుతూ చాలా టార్చర్లు చేసి ఈరోజు తిరుపతిలో ఉద్యోగస్తులు కానీ, తిరుమలలో ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరినీ ఇబ్బంది పెట్టి ఈరోజు తన కాళ్ళ కింద బతకాలని చెప్పి ఒక్క శాడిజం చూపించిన ధర్మారెడ్డి ఈరోజు అధికారం మారగానే వెంటనే పారిపోవాలని చూస్తున్నాడు. లీవ్ అడిగాడు, లెటర్ పెట్టుకొని లీవ్ కుదరలేదు, లీవ్ ఇవ్వకూడదు. కొత్త రూల్ ప్రకారం కొత్త ఈవో వచ్చిన తర్వాత ఆ ఈవోకి బాధ్యతలు అప్పగించి అక్కడ లెక్కాచారం, శ్రీవారి నిధులు కానీ, శ్రీవారి నగదు కానీ ఎంత ఉంది ఏముంది లెక్కాచారం చెప్పాకనే ఆయన బదిలీ అవ్వాలి. అలాంటిది పారిపోవడం ప్రయత్నిస్తున్నాడని చెప్పి సమాచారం ఉండడంతో ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పి ఈరోజు సిఐడి ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన తిరుమల దాటి వస్తే ఎక్కడ కనబడితే అక్కడ లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చి కూడా ఆయన పట్టుకోవాలి. తిరుమల అల్లిపిరి టోల్ గేట్ దాటి ధర్మారెడ్డి రాకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖను కోరుతున్నాను. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై జనసేన నేత కిరణ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఏ అంశాలను పేర్కొన్నారు? రాధిక, టీటీడీ ఈవో ధర్మారెడ్డి టీటీడీ నిధులను దారి మళ్లించాడు. అదేవిధంగా ఏదైతే శ్రీవాణి నిధులకు ట్రస్టుకు నిధులకు సంబంధించి లెక్కాపత్రం లేకుండా మాయ చేశాడు, ఏ దేవాలయాలకు ఎంత డబ్బులు విడుదల చేశాడు, ఏ ప్రాంతానికి ఎంత విడుదల చేశాడు అన్న విషయంలో గోల్మాల్ జరిగింది. దీంతోపాటు శ్రీవారికి సంబంధించిన నిధులతో పాటు బంగారు ఆభరణాలను ఏకంగా జగన్మోహన్ రెడ్డికి అప్పగించడమే కాకుండా తాను కూడా వెనకేసుకున్నాడు. ఈ విషయం మీద సిఐడి విచారణ చేయాలి, అతను విదేశాలకు వెళ్ళిపోకుండా ఇప్పుడే ఏదైతే లుకౌట్ నోటీసు జారీ చేయాలి, దీంతోపాటు అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అతని మీద ఫిర్యాదు చేస్తూ తిరుపతిలోని సిఐడి విభాగానికి జనసేన ఏదైతే తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయలు ఈరోజు ఫిర్యాదు చేశాడు. అయితే స్థానికంగా ఉన్న అధికారులు తాము ఆ ఫిర్యాదును తీసుకునే స్థాయి కాదు, కానీ ఏదైతే ఈ ఫిర్యాదును ఎస్పీ స్థాయి అధికారికి తాము పంపిస్తామంటూ కూడా తెలియజేశారు. మొత్తం మీద ఏదైతే టీటీడీ అదనపు ఈవోగా రక్షణ శాఖ విభాగంలో పనిచేస్తున్న ధర్మారెడ్డి గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే వైకాపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019లో ఆయన ఇక్కడ మొదట్లో తిరుమల జేఈఓగా నియమితులయ్యారు. ఆ తర్వాత టీటీడీ అదనపు ఈవోగా నియమితులై పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఐఏఎస్ అధికారి కానప్పటికీ అతనికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న లాబింగ్ వ్యవహారాలతో పాటు జ్యుడిషియరీ వ్యవస్థతో మంచి సంబంధాలు ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డికి అన్నిట్లోనూ తానే కీలకంగా వ్యవహరించాడనే పేరు కూడా ఆయనకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలోతో కానీ బెయిల్ రాకుండా అడ్డుకున్నాడంటూ అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. దీంతోపాటు టీటీడీ నిధులను పక్కదారి మళ్లించడంలో కీలక పాత్ర వ్యవహరించాడు, సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టాడంటూ గతంలో జనసేనతో పాటు బీజేపీ అదేవిధంగా టీడీపీ ఆరోపించాయి. గతంలో జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ శ్రీవాణి నిధుల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు. ఈ విషయంలో తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అంతా పారదర్శకంగా జరుగుతుంది, తాము ఏ దేవాలయానికి ఎంత నిధులు విడుదల చేశామన్న విషయాన్ని కూడా అప్పట్లో విడుదల చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని మాత్రం తెలియపరచలేదు. కేవలం తమకు సంబంధించిన కొంతమంది మీడియా మిత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా ఒక నివేదిక ఇప్పించిన పరిస్థితి. తాజాగా జరుగుతున్న పరిణామాలలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏదైతే డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులంతా ఇక్కడ నుంచి రిలీవ్ కావాలని, సెలవు మీద వెళ్ళాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ధర్మారెడ్డి కూడా సెలవు కోసం ప్రయత్నించిన నేపథ్యం. అయితే టీటీడీ
నిధుల విషయంలో జరుగుతున్న ప్రచార విషయంలో పాటు గతంలో అతను వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంలో అతనికి సెలవు ఇవ్వకూడదు, అతను విధుల్లోనే కొనసాగాలంటూ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి తెలుస్తుంది. మొత్తం మీద అయితే సెలవు కోసం అతను అడిగినప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తుంది. మరోవైపు ఏదైతే జనసేన అదేవిధంగా బీజేపీ నిన్నటి నుంచి ఏదైతే ధర్మారెడ్డి మీద జ్యుడిషియల్ విచారణ జరగాలి, అతని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, అతను గత 5 సంవత్సరాల్లో ఏదైతే 2019 నుంచి ఇప్పటి వరకు అతను జేఈఓగా అదనపు ఈఓగా చేసిన వ్యవహారాల మీద ఖచ్చితమైన విచారణ చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మరి అతని మీద డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎన్నికల కమిషన్తో పాటు కేంద్ర హోంశాఖకు కూడా అతని మీద ఫిర్యాదులు చేశాడు. టీటీడీ అదనపు ఈఓగా అతను చేసిన వ్యవహారాలన్నిటి మీద ఏదైతే విచారణ జరపాలన్నట్టు ఏపీ కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడుతో పాటు అటు హోంమంత్రి అమిత్ షాకు అదేవిధంగా ముఖ్యంగా మోడీకి కూడా ఆయన తన ఫిర్యాదు లేఖలను పంపిన నేపథ్యం. అయితే ఈరోజు తాజాగా జనసేన నాయకుడు కిరణ్ రాయలు ఏకంగా రాధిక చెప్పండి. రైట్, సిఐడి అధికారులు కిరణ్ రాయల్ ఫిర్యాదు నేపథ్యంలో ఏ విధంగా స్పందించారు, ఎటువంటి చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు? రాధిక, ఏదైతే ఫిర్యాదును తీసుకున్న అధికారులు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇవ్వలేదు. తాము ఈ ఫిర్యాదును ఉన్నతాధికారులకు పంపిస్తాము, ఎస్పీ స్థాయి అధికారులకు పంపిస్తామంటూ తెలియజేశారు. ఆ తర్వాత వాటిని పై అధికారులకు పంపిస్తున్నామని తెలియజేశారు. అంతేకాని అక్నాలెడ్జ్మెంట్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఈ కేసు ప్రభుత్వం పోలీస్ శాఖ నుంచి సిఫార్సు చేస్తే అప్పుడే సిఐడి విచారణకు చేపడుతుంది. నేరుగా సిఐడి విచారణ అర్హత సిఐడికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి సిఫార్సు వచ్చినప్పుడు మాత్రమే సిఐడి విభాగం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం నుంచి ఒక ఫిర్యాదు రావాలి, సిఫార్సు వచ్చినప్పుడు మాత్రమే కేసు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. మొత్తం మీద అయితే టీటీడీ ఈఓగా ఉన్న అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డి మీద విచారణ అయితే పూర్తి స్థాయిలో జరపాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీని కూడా వేయాలి. మొత్తం మీద 2019 నుంచి ఇప్పటి వరకు అతను చేసిన చర్యల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీ మొత్తం కూటమిలోని 3 పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈరోజు అయితే వామపక్షాలు కూడా ఒక డిమాండ్తో ముందుకు వచ్చాయి. ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నిధుల విషయంలో ఉన్న ఏదైనా రికార్డ్స్ను తారుమారు చేయడానికి టీటీడీ ఐటీ విభాగం పనిచేస్తుంది. రికార్డ్స్ను స్మాష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రికార్డ్స్ను చేయకూడదు. ఐటీ విభాగాన్ని పోలీసులు నియంత్రణలోకి తీసుకొని ఖచ్చితంగా అక్కడ జరిగే అవకతవకల మీద విచారణ చేయాలి. ముఖ్యంగా ఐటీ అధికారిగా ఉన్న ఏదైతే సందీప్ రెడ్డిని కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలంటూ కూడా సిపిఎం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ధర్మారెడ్డి చుట్టూ అటు ఏదైతే కూటమితో పాటు వామపక్షాలు కూడా అతను చేసిన వ్యవహారాలు, ముఖ్యంగా ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నిధుల విషయంలో ఏ దేవాలయాలకు ఎన్ని నిధులు ఇచ్చాడు, వేల కోట్ల రూపాయల నిధులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయానికి జమ అయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆ నిధుల ద్వారా ఎన్ని దేవాలయాలను పునర్నిర్మించారు, వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారా అన్న విషయం మీద దీంతో పాటు ఏదైతే టీటీడీ వేలం ద్వారా అంతకు మునుపు గెస్ట్ హౌస్లు పెద్ద పారిశ్రామికవేత్తలకు కానీ బడా వ్యాపారులకు కేటాయించిన నేపథ్యం, ఆ గెస్ట్ హౌస్లు మామూలుగా సామాన్య భక్తులకు ఇచ్చే గెస్ట్ హౌస్లను వారికి ఎలా కేటాయించారు, ఎందుకు కేటాయించారు అన్న విషయం మీద, అదేవిధంగా ముఖ్యంగా ఆర్జిత సేవల టికెట్లను కూడా గతంలో కేటాయించినప్పుడు పెద్ద ఎత్తున వివాదం తలెత్తింది. ముఖ్యంగా ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ బోర్డు సభ్యులు వేలం పాటల్లో పంచుకున్న నేపథ్యం, ఈ విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, గతంలో ఈ ఆర్జిత సేవల విషయంలో జరిగిన అవకతవకలపైన కూడా విచారణ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద 2019 నుంచి 2024 వరకు టీటీడీ జేఈఓగా అదనపు ఈఓగా ఉన్న వ్యవహారాల్లో ఆయన చేసిన చర్యలపైన ప్రతి ఒక్క దానిపైన విచారణ జరపాలని వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్ దామోదర్, విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా జనసేన నేతలు ధర్మారెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో నిజమెంత? అలాగే ఈ ఫిర్యాదుకు సంబంధించి ధర్మారెడ్డి కానీ లేకపోతే వైసీపీ శ్రేణులు కానీ ఏమని స్పందిస్తున్నాయి? ఇప్పటి వరకు ఏదైతే నిన్నటి నుంచి ఇంత పెద్ద ఎత్తున హడావిడి జరుగుతున్నప్పటికీ టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కానీ టీటీడీ అధికారులు ముఖ్యంగా ఏదైనా చిన్న టీటీడీ పైన చిన్న ఈగ వలన ఏదైనా విమర్శలు వచ్చినా వెంటనే టీటీడీ పిఆర్ఓ విభాగం
సమాచార విభాగం వెంటనే దానిపైన స్పందించి దానికి సంబంధించిన విమర్శలకు సమాధానం చెప్పేది. ఇప్పటి వరకు అక్కడి నుంచి అలాంటి సమాధానం లేదు. వైసీపీ నేతలైతే కనీసం ఈ విషయంలో ఎక్కడ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అయితే ఈరోజు మనకు తెలిసిన సమాచారం మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంలో ఆయన నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడున్న భాజపా పెద్దలను కలిసి ధర్మారెడ్డి యొక్క వ్యవహార శైలి, అతను ఏ విధంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు అన్న విషయాల మీద కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు కూడా సమాచారం. మొత్తం మీద అన్ని వైపులా అటు ఏదైతే ఇన్ని రోజులు ఏకచక్రాధిపత్యంగా టీటీడీ పాలనా వ్యవహారాలు చూసిన ధర్మారెడ్డి మీద అటు కూటమిలోని నేతలు అదేవిధంగా వామపక్షాల నేతలు అందరూ మూకుమ్మడిగా దాడుల మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు తిరుమలలోని స్థానిక వ్యాపారులు కూడా తమను అనేక ఇబ్బందులకు గురి చేశాడంటూ నిన్న మీడియా సమావేశంలో ప్రెస్ క్లబ్లో ఎదుట ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ఆయన అమెరికా వెళ్తున్నాడంటూ ఒక ప్రచారం జరుగుతుంది. జనసేన నాయకులు ఈ విషయాన్ని మీడియా సమావేశాల్లో కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అన్న విషయం మనకు బయటకు లేదు. అయితే ఆయన సెలవు కోసం ప్రయత్నిస్తున్నాడు అనే ఒక సమాచారం మాత్రం బయట ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఖచ్చితంగా అతని మీద విచారణ జరగాలన్న స్థిర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే ఈ విషయాలను ముందు నుంచి మీడియా ముందుకు తీసుకొస్తున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు విజయ్ కుమార్ కానీ ఆనం వెంకటరమణారెడ్డి కానీ చాలా సీరియస్గా ఈ విషయాల మీద దృష్టి కేంద్రీకరించారు. దీనిపైన వెంటనే ఖచ్చితంగా తిరుమల తిరుపతిలో టీటీడీ దేవస్థానం నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయి అన్న విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని వారు తమ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్.